హే గైస్, ఎలా ఉన్నారు? ఓటీటీ వాచ్ లిస్ట్ సిరీస్ లో మరో వీడియోకి స్వాగతం. ప్రతి వీడియో లాగానే ఈ వీడియోలో కూడా కొన్ని మంచి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ తో మీ ముందుకు వచ్చాను. ఇలాంటి మరెన్నో మూవీ రికమెండేషన్స్ అండ్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ ని మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఫిల్మీ ట్రాక్స్ ఛానల్ కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మన లిస్ట్ లో నెంబర్ 1 వచ్చేసి మార్కో. ఈ సినిమా గురించి రకరకాలుగా వినుంటారు. ఇండియాస్ మోస్ట్ వైలెంట్ ఫిలిం అని, మోస్ట్ క్రూయల్ ఫిలిం అని అలా వినుంటారు. అండ్ ఆ మాటలు కూడా నిజమే. ఈ సినిమాలో వైలెన్స్ అయితే చాలా దారుణంగా ఉంటది. అంత వైలెన్స్ అవసరమా అంటే టోటల్లీ అన్నెసెసరీ. అసలు అవసరమే లేదు అంత వైలెన్స్. ఫైట్స్ ని స్టైలిష్ గా ప్రెజెంట్ చేయడానికి వైలెన్స్ ని వాడొచ్చు, కానీ సెపరేట్ గా డిస్టర్బ్ చేయాలి అని కొన్ని సీన్స్ ని ఫోర్స్ఫుల్ గా పెట్టినట్టు ఉంటది. ఆ సీన్స్ తప్ప మిగతా సినిమా మాత్రం చాలా బాగుంటది. మెయిన్లీ డైరెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. సినిమాటోగ్రఫీ గానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ టెర్రిఫిక్. అసలు ఉన్ని ముకుందన్ గారి స్టైల్ అండ్ స్వాగ్ అయితే టూ గుడ్. స్టోరీ లైన్ చాలా చిన్నది, సో స్టోరీ పెద్ద ఎక్స్పెక్ట్ చేయకూడదు సినిమాలో. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా మొత్తం చాలా బాగా తీశారు. సినిమా బాగుంటది, కానీ కొన్ని అన్నెసెసరీ వైలెన్స్ సీన్స్ మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. సో సినిమా అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అసలు మిస్ అవ్వకుండా ఒకసారి ట్రై చేయండి. తర్వాత నెంబర్ 2 వచ్చేసి బ్లడీ బెగ్గర్. డార్క్ కామెడీ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. మనం రెగ్యులర్ గా చూసే సినిమాల్లో కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇది. అండ్ పేరుకు తగ్గట్టుగానే ఒక బెగ్గర్ చుట్టూ తిరుగుతుంది. సింపుల్ గా స్టోరీ అంటే చెప్పాలంటే, ఒక బెగ్గర్ ఒక రిచ్ పర్సన్ ఇంట్లో ఇరుక్కుపోతే అతని లైఫ్ ఎలాంటి మలుపు తిరిగింది అనేది. డార్క్ కామెడీ సినిమా కాబట్టి క్యారెక్టర్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ ప్రొడ్యూసర్ కూడా డార్క్ కామెడీ సినిమాలు తీసే నెల్సన్ దిలీప్ కుమార్ గారు. ఈ సినిమా చూసాక మనకి ఒక ఫేమస్ హాలీవుడ్ సినిమా గుర్తొచ్చింది. అదేంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. మెయిన్ లీడ్ గా చేసిన కవిన్ కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ని ఇచ్చాడు. నాకైతే ఈ సినిమా ఒక డీసెంట్ వాచ్ అనిపించింది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఆహా అండ్ ప్రైమ్ వీడియో రెండిట్లో స్ట్రీమ్ అవుతుంది, ఒకసారి ట్రై చేయొచ్చు. తర్వాత నెంబర్ 3 వచ్చేసి ద డే ఆఫ్ ది జాకల్. రీసెంట్ టైమ్స్ లో నాకు నచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్ ఇది. యాక్షన్ లవర్స్ కి అయితే పండగే ఇది. పండగే అని అన్నాను కదా అని బేభత్సమైన చేజింగ్లు, ఫైరింగ్లు అలాంటివి ఉండవు. యాక్షన్ కూడా డిఫరెంట్ గా ఉంటది. అదే మ్యాజిక్. యాక్షన్ సీన్స్ ని కూడా చాలా సటిల్ గా చూపించారు. మెయిన్ లీడ్ గా చేసిన ఎడ్డీ రెడ్మెన్ అయితే అతను తప్ప ఈ రోల్ కి ఇంకెవ్వరూ న్యాయం చేయలేరు అన్నట్టు యాక్టింగ్ చేశాడు. ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ ఈ సిరీస్ లో మన మనీ హిస్ట్ లో ఉండే 2K కూడా ఉంటది. అండ్ వెబ్ సిరీస్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటాయి అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. నెక్స్ట్ ఏం జరిగిద్దా అనే ఆ టెన్షన్ కూడా మనలో ఉంటది. మన హీరో వేసే ప్లాన్స్ అయితే మనం అసలు ప్రిడిక్ట్ చేయలేం. అండ్ హీరో అన్నాను కదా అని ఈ సిరీస్ లో హీరో కాదు, హీరో ఇస్ అన్ యాంటీ హీరో. అంటే సిరీస్ కి అతనే మెయిన్ లీడ్ గానీ అతని విలన్ లెక్క. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైం కి వచ్చేసరికి మనకు ఆ హీరో క్యారెక్టర్ ని చూసినప్పుడు ఇంతకు మించి దిగజారు అనుకున్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్ అని అనుకుంటాం. నేనైతే 100% రికమెండ్ చేస్తా ఇది చూడమని. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. తర్వాత నెంబర్ 4 వచ్చేసి ఫ్రెష్. ముందుగా ఒక మాట, తినేటప్పుడు మాత్రం ఈ సినిమాని చూడకండి. ఎందుకు మేస్తారు అంటారా? అది నేను చెప్పేస్తే ఇంకా మీరు సినిమా చూడడం ఎందుకు? ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ సెబాస్టియన్ స్టాన్ అండ్ డేసీ ఎడ్గర్ జోన్స్ చేశారు. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ అలాగే ఆ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంటది. అండ్ దానికి తోడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మనకు ఆ థ్రిల్ ని కలిగించడంలో అసలు ఫెయిల్ అవదు. మూవీ స్టార్ట్ అవడం బాగానే అవుతుంది అండ్ ప్రొసీడింగ్స్ కూడా నీట్ గానే అవుతాయి. కానీ థర్డ్ యాక్ట్ కి వచ్చేసరికి కొంచెం ప్రిడిక్టబుల్ అయిపోద్ది. అదొక్కటి తప్ప సినిమా మొత్తం చాలా బాగుంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సినిమాని. జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది, కానీ తెలుగులో అయితే లేదు. తర్వాత నెంబర్ 5 వచ్చేసి ధూమ్ ధామ్. ఈ ధూమ్ ధామ్ కాదు, ఈ ధూమ్ ధామ్. ప్రతీక్ గాంధీ అండ్ యామీ గౌతమ్ మెయిన్ లీడ్స్ గా చేశారు. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ అనేది చాలా బాగుంటది. చెప్పాలంటే సినిమాలో వీళ్ళిద్దరి మధ్య ఉండే సీన్స్ హైలైట్. అండ్ సినిమాలో క్రైమ్ యాంగిల్ ను కూడా ఇంక్లూడ్ చేశారు, కానీ అది నాకు పెద్ద వర్కౌట్ అవ్వలేదు. కానీ హీరో క్యారెక్టర్ అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ని డిజైన్ చేసుకున్న విధానం చాలా బాగుంది. అండ్ దానికి తోడు మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా హిల్లేరియస్ గా ఉంటాయి. ఆల్మోస్ట్ సినిమా మొత్తం ఒక్క నైట్ లోనే జరిగిద్ది. సినిమా అయితే థ్రిల్లింగ్ గా ఏముండదు, కానీ ఫన్నీగా ఉంటది. క్యారెక్టర్స్ అందరూ కూడా కొంచెం ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అండ్ సినిమా క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి ఇట్ వాజ్ అన్ ఓకే ఫిలిం అనే మనకు అనిపిస్తుంది. సరదాగా ఒకసారి టైం పాస్ కి చూసేయచ్చు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా ఉంది. తర్వాత నెంబర్ 6 వచ్చేసి ట్విస్టర్స్. టోర్నడోస్ గురించి రీసెర్చ్ చేసే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య ఈ స్టోరీ జరుగుతుంది. ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ గా డేసీ ఎడ్గర్ జోన్స్ అండ్ గ్లెన్ పవెల్ గారు చేశారు. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. మెయిన్ గా గ్లెన్ పవెల్ గారి క్యారెక్టర్ ని అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ట్విస్టర్ సినిమా అంటే మనకు మెయిన్ గా ఆ టోర్నడో సీన్స్ అనేవి బాగుండాలి అండ్ బాగుంటాయి కూడా ఈ సినిమాలో. అండ్ ఇంకా చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ కంటే ఇంకా ఎక్కువే ఉంటది మూవీ. మంచి ఇంట్రెస్టింగ్ సీన్స్ తో ఎక్కడ బోర్ కొట్టదు. మనకి రన్ టైం కూడా తక్కువగానే ఉంటది. నా సైడ్ నుంచి అయితే డెఫినెట్ గా ఒకసారి చూడమని రికమెండ్ చేస్తాను. జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫైనల్ గా నెంబర్ 7 వచ్చేసి మ్యాక్స్ 2024. ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా కిచ్చా సుదీప్ గారు చేశారు. అండ్ ఆయన కూడా అదరగొట్టేశారు. యాక్షన్ లవర్స్ కి అయితే పండగ ఈ సినిమా.
లోకేష్ కనకరాజ్ స్టైల్ సినిమా లాగా ఉంటది. ఇది ఖైదీ సినిమా లాగా సినిమా మొత్తం 1 నైట్ లోనే జరిగిద్ది. సినిమాని మాత్రం మంచి సినిమాటోగ్రఫీతో అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఎంగేజింగ్ గా ప్రజెంట్ చేశారు. ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉంది అంటే అది తెలుగు డబ్బింగే. అంత యాక్యురేట్ గా లేదు. ఇంకా తెలుగులో చూడాలా లేదా అనేది మీ ఇష్టం. కిచ్చా సుదీప్ గారితో పాటు కొంతమంది సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ నే ఇచ్చారు. అలాగే యాక్షన్ సీన్స్ అనేవి అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా ఎంత బాగుంటది అని. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి మీరు కూడా. G5 లో స్ట్రీమ్ అవుతుంది. సో అది మరి ఈ వీడియోకి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను మీ ఫిల్మీ ట్రాక్స్. మనం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.